డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు అసెంబ్లీ ఆవరణలో ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. అక్కడ హాస్యం పట్టించింది. కానీ ఇది జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక పెద్ద షాక్ అయి కూర్చుంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎర్రగొండిపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ అసెంబ్లీ ఆవరణలో ఎందుకున్నాడు అని ఆరాధీయటం మొదలుపెట్టారట జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. దీంతో పాటుగా అక్కడ ఇంటర్నల్ టాక్స్ ఏం నడుస్తున్నాయి అనేది కూడా దీని ద్వారా బయటపడిపోయినట్టు అయిపోయింది. అసలు వాళ్ళ మధ్య చోటు చేసుకున్న ఆసక్తికరమైన సంఘటన ఏమిటి, అందులో ఆ చంద్రశేఖర్ ఏం మాట్లాడాడు, దీనికి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఫర్దర్గా ఏం స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి నా విజ్ఞప్తి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్గా నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మిమ్మల్ని చేరే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కుండబద్దలు. ఇక అసలు విషయానికి వస్తే, ఈరోజు అసెంబ్లీ ఆవరణలో వైసీపీ ఎమ్మెల్యేలు కనపడ్డారు. అందులో ఎర్రగొండిపాలెం నుంచి గెలిచిన చంద్రశేఖరు, ఈ గొట్టిపాటి రవికి కానీ, లేకపోతే ఎంఎస్ రాజు, ఇంకా ఏలూరు సాంబశివరావు, వీళ్ళు ఒక గ్రూప్గా వస్తూ ఉంటే వాళ్ళకి తారసపడ్డాడు, వాళ్ళని అభివాదం కూడా చేశాడు వాళ్ళకి. ఇక దాంతో మరి కూటమి ఎమ్మెల్యేలు మొత్తం ఆయన తగులుకున్నారు. ఏంటయ్యా, అసెంబ్లీకి వచ్చి మీరు ఏదో మరి బడ్జెట్ మీద ప్రశ్నలు వేస్తారనుకుంటే బయట కూర్చొని బిల్ గేట్స్ వచ్చినప్పుడు కాఫీ టీలు ఏం తాగాడు, దానికి లెక్కలేంది అని పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతారు. అసలు బిల్ గేట్స్ గురించి మీరు కామెంట్ చేసే స్థాయేనా అసలు మీది అని అంటే, అన్నీ తెలిసి కూడా మీరు ఇలాగ నన్ను ఇరుకుని పెట్టడం ఏమిటి అని ఆయన ఏదో నవ్వేసి వెళ్ళిపోబోయాట. దాంతో ఇంకా చర్చ కూడా కొంచెం సుదీర్ఘంగా నడిచింది. దీంతో ఇంటర్నల్గా ఉన్న కొంత మ్యాటర్ కూడా లీక్ అయిపోయింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ ఎమ్మెల్యేలు ఇంటర్నల్గా ఏమనుకుంటున్నారు అనేది కూడా అక్కడ బయటపడిపోయింది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ చంద్రశేఖరు ఈ మాట అన్నాడు అంటే, అన్నీ తెలిసి కూడా మీరు నన్ను ఆడుకుంటున్నారుగా అని అన్నాడంటే దాని వెనకున్న అసలు ఉద్దేశం ఏంటి? బిల్ గేట్స్ ఏ స్థాయి వ్యక్తి, ఎలా మాట్లాడాలి ఆయన మీద అనేది కూడా మేము మర్చిపోయి మేము దాని మీద కొన్ని దిక్కుమాలిన వ్యాఖ్యలు చేశాము. ఇప్పుడు అవన్నీ నన్ను తిరిగి అడుగుతున్నారు అని అంటే మీకు ఇది తగునా అన్నట్టుగానే కదా. అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేది కూడా మరొక అంశం ఇక్కడ బయటపడుతుంది. మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి అసలైన నిజమేంటో తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నుంచి, సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వచ్చిన స్క్రిప్టుని వాళ్ళు చదువుతున్నారనే విషయం ప్రస్ఫుటంగా అర్థమైపోతుంది. దీంతో పాటుగా ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మొన్న గవర్నర్ గారి ప్రసంగం అప్పుడు హాజరవటం, ఇక ఆ తర్వాత మండలిలో మనకు బలం ఎక్కువ ఉంది కాబట్టి మీరు అక్కడ ధీటుగా పోరాడండి అని బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వాళ్ళని మాత్రమే వెళ్ళమన్నాడు. ఎమ్మెల్సీలకు మాత్రమే ఇక్కడ పని, ఎమ్మెల్యేలకు ఏం లేదు. అయినా కానీ ఈ ఎమ్మెల్యే అసెంబ్లీ ఆవరణలో కనపడ్డాడు అనగానే వెంటనే చెక్ చేసుకోవటం మొదలుపెట్టారట జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిరోజు ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తున్నాడు అనే విషయం ఈ రోజున వాళ్ళకి బయటపడిపోయింది. వీళ్ళందరూ దేనికి వెళ్తున్నారు? సంతకాలు పెట్టి మరి రాబోయే రోజుల్లో ఏమైనా గిఫ్ట్లు వస్తే అవి కూడా తీసుకుంటానికి వెళ్తున్నారేమో. ఎందుకంటే గతం అసెంబ్లీ సెషన్స్లో ఇలాంటివే జరిగాయి. ఆ రిజిస్టర్లో సంతకం పెట్టి హాజరు నమోదు చేసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఈ ఏఐ ఆధారితంగా డిజిటల్ అటెండెన్స్ ఒకటి తీశారు కాబట్టి మరి అసెంబ్లీ లోపల సీట్లలో ఎవరు ఉన్నారో వాళ్ళది ఒక ఫోటో తీసి దాని ఆధారంగా అటెండెన్స్ నమోదు చేస్తాం అని స్పీకర్ చెప్పినప్పటికీ ఇది మరి ఆచరణలోకి వచ్చిందో రాలేదో, మన పార్టీని మనం వెళ్ళి సంతకం పెట్టొస్తే అసెంబ్లీకి హాజరైనట్టు ఉంటుంది కదా అనే విషయాన్ని మళ్ళీ వీళ్ళు యథావిధిగా పాటిస్తూ ఉన్నారు. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీకి వస్తానే ఉన్నారు, అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు పెడతానే ఉన్నారు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. నేను వెళ్ళొద్దన్నా కూడా వీళ్ళు వెళ్ళి ఎందుకు సంతకం పెడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. దీంతో పాటుగా మరి ఈ కూటమి ఎమ్మెల్యేలు ఎదురుపడినప్పుడు వాళ్ళతో అసలు మాట్లాడాల్సిన పని వచ్చింది, అన్నీ తెలిసి నన్ను ఎందుకు ఆడుకుంటారు అని అంతంతో మరి మన విషయం అంతా బయటపడిపోతుంది కదా అనేది కూడా ఇక్కడ ఓ చర్చ నడిచినట్టుగా కనపడుతోంది.
దీంతో ఇక వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం తోటి మళ్ళీ బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పెడతారో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పెడతారో తెలియదు, కానీ ఒక మీటింగ్ పెట్టి అందరికీ స్ట్రిక్ట్ వార్నింగు, ఎవరు అసెంబ్లీకి వెళ్ళటానికి వీలు లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రావటం లేదు కాబట్టి. ఎమ్మెల్సీల వరకు మనం పర్మిషన్ ఇచ్చాం, కానీ ఎమ్మెల్యేలుగా మీకేం పని అని ప్రశ్నించబోతున్నట్టుగా కనపడుతుంది. దీంతో పాటుగా ఇంటర్నల్గా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలే ఇలా అనుకుంటే మిగతా నాయకులు ఏమనుకుంటారు? ఇంటర్నల్గా వాళ్ళకు వచ్చిన స్క్రిప్ట్ని వాళ్ళు బయటకు చదువుతున్నారు తప్ప అసలైన నిజం ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అంబటి రాంబాబు ఈరోజు బెయిల్ పైన బయటకు వచ్చినా కానీ ఆయన ఏం మాట్లాడాడు, చంద్రబాబు నాయుడిని ఏం దూషించాడు అనే సంగతి ఆయనకి తెలుసు ఇంటర్నల్గానే. నేను ఈ తప్పు చేశాను, వెంటనే ఇదిగో టీడీపీ కార్యకర్తలు వీళ్ళందరూ నా ఇంటి మీద వచ్చి పడతారు అనే విషయం కూడా ఆయనకి అప్పుడు గుర్తొచ్చింది. మరి అందుకే కదా రాత్రి 10-20 నిమిషాల సమయంలో ఆయన అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే ఎటు నుంచి టీడీపీ కార్యకర్తలు వచ్చి మీద పడతారని పంచలేక పట్టుకొని లగెత్తుకుంటా స్టేషన్ లోపలికి వెళ్ళిపోయింది. అంటే లోపల వాళ్ళకి ఏం చేస్తున్నాం మనం అనేది అర్థమవుతూనే ఉంది. కాకపోతే పైకి రాజకీయాలు చేయటానికి వాళ్ళు పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఇచ్చిన సూచనల్ని ఖచ్చితంగా పాటించాలి కాబట్టి వాటిని బయటకు మాట్లాడుతున్నారు. ఇక కారుమూరి వెంకటరెడ్డి లేకపోతే ఆర్కే రోజా లాంటి వాళ్ళు ఇలాంటి నోటి దురుసు చూపించే వాళ్ళ సంగతి అయితే వేరు. కానీ వీళ్ళందరూ కూడా మిగతా ఎమ్మెల్యేలు కానీ మిగతా నాయకులు కానీ రేపు 29 ఎన్నికలకు వెళ్ళాలి అని అంటే ఇలాంటి మాటలు మాట్లాడి మనం ప్రజల్లోకి వెళ్తే మనల్ని ఏ రకంగా చూస్తారనే భావన అయితే వీళ్ళల్లో కనపడుతుంది. టోటల్గా ఈ రోజున ఎర్రగొండిపాలెం ఎమ్మెల్యే వాళ్ళ ఇంటర్నల్గా జరిగే మ్యాటర్ను మొత్తాన్ని బయట పెట్టినట్టు అయిపోయింది. లేకపోతే ఆయన నోటి నుంచి ఆ మాట ఎందుకు వస్తుంది, నన్ను ఆడుకుంటున్నారు కదా అని. అవును నిజమే, మేము అడుగుతున్నాం చెప్పండి, ఎఫ్స్టీన్ ఫైల్స్లో ఉన్న బిల్గేట్స్ని మీరు ఎందుకు తీసుకొచ్చారు? ఆ బిల్గేట్స్ తీసుకొచ్చి మరి ఇక్కడ ఆడవాళ్ళతోటి పునుగులు ఎందుకు తినిపించారు అని అడగాల్సిన వ్యక్తి అన్నీ తెలిసి నన్ను ఆడుకుంటున్నారుగా అంటే అది ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు చేస్తున్న తప్పేందో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. దీంతో వీళ్ళిద్దరికీ మొత్తం బయటపడిపోయింది. దీంతో పాటుగా ఈ వ్యవహారం కూడా ఇప్పుడు మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. ఎక్కడ పట్టినా ఇదే న్యూసు, చంద్రశేఖర్ ఇదిగో ఎలా అన్నట్ట, చంద్రశేఖర్ తోటి ఈ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడారంట అనే న్యూసే బయటకు పోకటం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ తతంగం ఏదైతే ఉందో బిల్ గేట్స్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద బురద జల్లటానికి చేస్తున్న కార్యక్రమం మొత్తం వెనకున్న స్క్రిప్టెడ్ వెర్షన్ ఏమైతే ఉందో మొత్తం బయటపడిపోయింది. వైసీపీలో కింది స్థాయి వాళ్ళు మొత్తం జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ను ఫాలో అవుతున్నారు తప్ప వాళ్ళకి ఇంటర్నల్గా ఎటువంటి ఉద్దేశం లేదు, జగన్మోహన్ రెడ్డిని ఇంకా తిట్టుకుంటున్నారు అనే సంగతి కూడా బయటపడిపోయింది. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏ రకంగా కవర్ చేసుకుంటాడనేది చూడాల్సిన అంశమే. ఇదే ఈరోజు కుండబద్దలు.